బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? మేము కంటిన్యూ చూసేది బిగ్ బాస్ ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా కంటిన్యూ చూసుకుంటూ వస్తున్నాం. ముందుగా బిగ్ బాస్ పెట్టిన నాగరికం ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఎంతో మందికి అలా బిగ్ బాస్ వచ్చిన వాళ్ళు ఎంతో మందికి లైఫ్ ఇచ్చిర్రు. అలా వచ్చిన ఆడిన వాళ్ళు బయట పోయినాక మాత్రం కంపల్సరీ వాళ్ళ ఒక లైఫ్ సెటిల్ అవుతుంది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఇప్పుడు శేఖర్ భాషా గారు బేబకని నామినేట్ చేశారు కదా, ఆ నామినేషన్ మీకు ఎలా అనిపించింది? సిల్లీగా అనిపించిందా లేదు క్లియర్ గా పాయింట్ చెప్పి మాట్లాడారు అనిపించింది? అంటే అక్కడ గేమ్ ఎట్లుంటుంది అంటే ఎలా ఆడితే దాని తగ్గట్టు రూల్స్ ప్రకారం పోతారు వాళ్ళు. కాకపోతే మనం దానికోసం ఎక్కువ తక్కువ అనుకోవద్దు. ఎందుకంటే గేమ్ అంటేనే ఒక కిందికి అంటే ఒక కింద తగ్గలే పైకనే ఉంటేనే అది గేమ్ అంటేనే గేమ్ అలానే ఉంటది. బిగ్ బాస్ దానిలో బాధపడేది ఏం లేదు. మనం గేమ్ గెలిచేది చూడాలి అక్కడ. అవునా నిజమా? ఓకే, ఇప్పుడు నాగమణి కంటే ఉన్నారు కదా, తను సింపతికి ఏం చేస్తున్నాడు మీకు అనిపిస్తుందా? ఎవరు నాగమణి కంటే ఇక్కడ ఇంపతి ఏముండదు. గేమ్ ఆడాలి, గెలవాలి, బిగ్ బాస్ పేరు నిలబెట్టాలి, మళ్ళా ఒక స్థాయికి తీసుకురావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంత మంది పోయినా కూడా ఆడాలి, గేమ్ లెక్కనే ఆడాలి, కానీ కొట్లాడుకోవద్దు. చిన్న చిన్న విషయాలు అవుతుంటాయి, గొడవలు అవుతుంటాయి, అవన్నీ కామన్ పట్టించుకోవద్దు. ఇప్పుడు ఒక స్కూల్కి వెళ్తాం, వెళ్ళిన తర్వాత మనం ఒక సైలెన్స్ గా చూసాం కదా, ఒక అల్లరి అనేది కంపల్సరీ అవుతుంది. బిగ్ బాస్ అంటే కూడా అలానే ఉంటది. గేమ్ అన్నప్పుడు అందరు అనుకుంటారు, చేస్తారు, మళ్ళీ గెలిచిందాక అది అలానే ఉంటది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. దట్ ఈస్ బిగ్ బాస్ హౌస్. బిగ్ బాస్ హౌస్ పేరు వచ్చింది దానికోసం. కానీ ఎవరు ఏది అనుకోవద్దు, గేమ్ ఆడేటప్పుడు కరెక్ట్ ఆడాలి. ఒకళ్ళు తిట్టుకోవద్దు, ఒకళ్ళు చేసుకోవద్దు. బిగ్ బాస్ పేరు నిలబెట్టాలి. వాడు సాంక నువ్వు నాకు, వాడు నీ సాంక నాకుతాడు. ఎవరు స్ట్రాంగ్ గా అనిపిస్తుంది కంటెస్టెంట్స్ లో? ఇది ఎవరు అని చెప్పలేము, అందరు మంచిగా ఆడుతారు గేమ్. కాకపోతే ఏంటంటే ఇక్కడ లాస్ట్ మూమెంట్ లో మనకి ఏం తెలియదు. ఇక్కడ ఫస్ట్ ఉన్నోళ్ళు వెనకకు రావచ్చు, వెనక ఉన్న ముంగరు రావచ్చు. ఈ గేమే అలాంటిది బిగ్ బాస్. మనం ఇక్కడ ఫస్ట్ సెకండ్ అని ఎవరు చెప్పలేము. సక్సెస్ఫుల్ మాత్రం కావాలి, మంచిగా ఆడాలి. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పుడు సోనియా గారు ఆర్గ్యూ చేస్తారు కదా, సో అది వ్యాలిడ్ పాయింట్ కా లేదు అంటే ఆమె ఫస్ట్ నుంచి అంతేనా? ఇప్పుడు ఒక్కొక్క మెంటాలిటీ అలా ఉంటది, పట్టించుకోవద్దు. అలాంటి వాళ్ళు గేమ్ ఆడేటప్పుడు కూడా జాగ్రత్త ఆడాలి. అట్లా ఆడినా కూడా ఓటింగ్ కూడా పడదు. ఎందుకంటే మనం ఒక దగ్గర ఆడుకున్నప్పుడు అణిగి తెనుగు ఉంటేనే గేమ్ లో మనం సక్సెస్ఫుల్ అవుతాం. నాది నేను గొప్ప అనుకుంటే నేనే ఆడేదాం, నాదే రైట్ అంటే ఇక్కడ మనం ప్రేక్షకులు అయితే సృష్టిలో అయితే అక్కడ వాళ్ళు చూస్తారు కదా, ప్రేక్షకులు దృష్టిలో అయితే అక్కడ అబద్ధం కాదు కదా. అట్లా గేమ్ ఆడేటప్పుడు ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. అందరితో సమానం పోతేనే గేమ్ లో సక్సెస్ఫుల్ అవుతారు. నాది నేది ఫీల్ అయినప్పుడు ఎప్పుడు సక్సెస్ఫుల్ కారు. ఆడాలి, కరెక్ట్ ఆడితే నువ్వు సక్సెస్ఫుల్ కంపల్సరీ అవుతావు. ఇప్పుడు శేఖర్ భాషా గారు ఉన్నారు కదా, ఆయన పృథ్వీని నామినేట్ చేసి పాయింట్ చెప్పారు కదా, మీరు అందరితో మింగిల్ అవ్వట్లేదు, ఇంకా వర్క్ కిచెన్ వర్క్ చేయట్లేదు, క్లీనింగ్ చేయట్లేదు, ఇంకా చెయ్యాలి వర్క్ అని చెప్పి, అది ఎలా అనిపించింది? గేమ్ లెక్క తీసుకోవాలి, ఆడాలి. అది ఎందుకంటే రూల్స్ ప్రకారం కాబట్టి చేస్తేనే అది గేమ్ ఆడితేనే గేమ్ అనేది లెక్క ఉంటది. అంతేగాని ఫీల్ అయ్యి నేను చేయను, అది నా వంతు కాదు, చికెన్ వంతు నేను చేయను, ఆ రూమ్ నా అట్లా కాదు. అక్కడ ఆడితేనే గేమ్ లెక్క గెలిస్తేనే అక్కడ సక్సెస్ఫుల్ అవుతారు. అట్లా అనుకుంటే కంపల్సరీ ఫెయిల్ అనుకోవచ్చు. ఎక్కడైతే నిలబడి గేమ్ ఆడతారో అది సక్సెస్ఫుల్. అక్కడ ఎప్పుడైనా కోపం పడితే పనులు కావు. గేమ్ ఆడాలి, సక్సెస్ఫుల్ గా ఆడాలి.